ఫ్రెండ్స్. ఏపీ టెట్ సిరీస్లో మనము టెక్స్ట్ బుక్ గ్రామర్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మన వీడియోలో క్లాస్ 8 టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది డిస్కస్ చేయనున్నాము. ఈరోజు వీడియోలో నుంచి మీ అందరికీ మీరందరూ పంపించిన కామెంట్ సెక్షన్ బట్టి మేము ఎగ్జాక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న పేజెస్ అండ్ వర్కింగ్ విత్ లాంగ్వేజెస్, దాంట్లో ఇచ్చిన మోర్ ఎగ్జాంపుల్స్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయనున్నాము ఫ్రెండ్స్. అండ్ మోరోవర్ 8th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో మీకు 10 లెసన్స్ ఉన్నాయి. సో 10 లెసన్స్ అనేసరికి వీడియో చాలా లెంతీగా అయిపోతుంది కాబట్టి మేము జస్ట్ 5 లెసన్స్ పార్ట్ 1 గాను, నెక్స్ట్ 6 నుంచి 10 వరకు లెసన్స్ పార్ట్ 2 గాను చేస్తున్నాము ఫ్రెండ్స్. సో ఈరోజు మన వీడియోలో లెసన్ 1 నుంచి 5 వరకు మీకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది చాలా డీటెయిల్గా ఇచ్చిన ఏమాత్రం ఏదే వదలకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నదానికి ప్రకారంగానే సేమ్ టెక్స్ట్ బుక్ ఇదే మీకు విషన్ మీకు ఉండేలాగా ఎగ్జాక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ అనేది డీటెయిల్డ్గా ఏ లైన్ కూడా వదలకుండా, ఏ గ్రామాటికల్ వర్డ్స్ అనేది కూడా వదలకుండా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయనున్నాను ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళకి మర్చిపోకుండా నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫైన్. టెట్ కోసం, టెట్ డిఎస్సి అండ్ ఎస్జిటి కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ మీరు అనుకున్నవన్నీ ఎక్సలెంట్గా ఇంగ్లీష్లో మాత్రం కాదు అన్ని సబ్జెక్ట్స్లోనూ సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ బుక్ బేస్డ్ టాపిక్స్ 8th క్లాస్ ఫస్ట్ లెసన్ చూడండి. టైటిల్ ఇక్కడ ఇచ్చాము, ద బెస్ట్ క్రిస్మస్ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. దాంట్లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్, టెక్స్ట్ బుక్లో ఫస్ట్ వర్కింగ్ విత్ టెక్స్ట్ ఉంటుంది, ఆ తర్వాత వర్కింగ్ విత్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అనేది కంప్లీట్ గ్రామర్ అండి. ఆ గ్రామర్లో ఫస్ట్ లెసన్ పేజ్ నెంబర్ 17లో ఉన్న గ్రామర్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. చూడండి, లుక్ అట్ ది సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. I spotted it in a junk shop in Bridport. The man said it was made in the early 19th century. This one was in a bad condition అని ఒక సెంటెన్స్ ఇచ్చారండి. ఇక్కడ ద ఇటాలిసైజ్డ్ వర్బ్స్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఇచ్చినది ఏంటి మనకి, వాళ్ళు ఏమంటున్నారు, ఇది వర్బ్స్ అంట. స్పాటెడ్, సెడ్, వాస్, ఈ మూడు మనకి పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్ యాక్చువల్లీ ఇదిగో స్పాటెడ్, సెడ్, వాస్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. దే టెల్ us వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ బిఫోర్ నౌ. సో ఇవన్నీ ఏం చెప్తుంది మనకి, యాక్చువల్లీ పాస్ట్లో గతంలో జరిగినది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట, చెప్తుందన్నమాట. ఐ స్పాటెడ్ ఇట్ ఇన్ అ జంక్ షాప్ ఇన్ బ్రిడ్పోర్ట్ అనే ఊర్లో తను అంటే ఈ ఆథర్ అనేది ఒక షాప్ని గుర్తించాడంట. స్పాటెడ్ అంటే అది. ద మ్యాన్ సెడ్ ఇట్ వాస్ మేడ్ ఇన్ ద ఎర్లీ 19th century. అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉన్నారంట, అతను చెప్పాడంట ఇది 19th centuryలోనే తయారు చేసిన షాప్ అంట. దిస్ వన్ వాస్ ఇన్ అ బ్యాడ్ కండిషన్. ఆ షాప్ ఒకానొకప్పుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉందన్నమాట. అది ఆ సెంటెన్స్కి మీనింగ్. రీడ్ ద ప్యాసేజ్ బిలో అండ్ అండర్లైన్ ద వర్బ్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇక్కడ ఒక చిన్న ప్యాసేజ్ ఇచ్చారు, దాంట్లో పాస్ట్ టెన్స్లో ఉన్న వర్బ్స్ని అండర్లైన్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎ మ్యాన్ గాట్, ఇది వర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎ మ్యాన్ గాట్ ఆన్ ద ట్రైన్ అండ్ సాట్ డౌన్. ఒక మనిషి, ఒక వ్యక్తి ట్రైన్లోకి ఎక్కాడంట. అండ్ హీ సాట్ డౌన్, కూర్చున్నాడంట. The compartment was empty. The compartment was empty. అతను ఎక్కిన కంపార్ట్మెంట్ అనేది ఆ పర్టికులర్ బోగి అనేది చాలా ఖాళీగా ఉందంట. ఎక్సెప్ట్ ఫర్ వన్ లేడీ, ఒకే ఒక లేడీ ఉమెన్ ఉన్నారంట. షీ టుక్ హర్ గ్లౌస్ ఆఫ్, తన చేతిలో గ్లౌస్ వేసుకొని ఉన్నారంట, తను గ్లౌస్ తీసేశారంట. ఎ ఫ్యూ అవర్స్ లేటర్
ఒక ఒక 2-3 గంటల తర్వాత ద పోలీస్ అరెస్టెడ్ ద మ్యాన్. పోలీస్ ఏం చేశారు, ఆ ట్రైన్లో ఎక్కిన వ్యక్తిని అరెస్ట్ చేశారంట. దే హెల్డ్ హిమ్ ఫర్ 24 hours. అతన్ని 24 hours వాళ్ళ కస్టడీలో ఉంచుకొని అండ్ దెన్ ఫ్రీడ్ హిమ్, వదిలేశారంట. ఓకే, సో ఇక్కడ వాస్ ఎంటీ అనేది పాస్ట్ టెన్స్, టుక్ అనేది పాస్ట్ టెన్స్, ద పోలీస్ అరెస్టెడ్ అనేది పాస్ట్ టెన్స్, హెల్డ్ అనేది పాస్ట్ టెన్స్, 24 hours కాదు. అండ్ దెన్ ఫ్రీడ్ హిమ్ అనేది పాస్ట్ టెన్స్ అనమాట. సో ఇవన్నీ పాస్ట్ టెన్స్ అనమాట. వాళ్ళు ఏమన్నా రీడ్ ద ప్యాసేజ్ బిలో అండ్ అండర్లైన్ ద వర్డ్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్ అన్నారు. ఓకే, నెక్స్ట్ అదే పేజ్ నెంబర్ 17లో మరొక గ్రామర్ పార్ట్ ఇచ్చాడండి. నౌ లుక్ అట్ దీస్ సెంటెన్సెస్. ద veneer had lifted almost everywhere. Both fire and water had taken their toll on their disc. Notice the verb forms had lifted. ఇక్కడ had lifted అని ఇచ్చాడు, ఇక్కడ had taken అని ఇచ్చాడు. ఆథర్ ఫౌండ్ అండ్ బ్రాట్ ద డెస్క్ ఇన్ ద పాస్ట్. మనకి ఇచ్చిన ఆథర్ ఈ డెస్క్ని పాస్ట్ టెన్స్లో గతంలో కనుక్కున్నాడు అండ్ దెన్ గతంలో కొనేశాడు. కానీ ఆ డెస్క్ అనేది ద డెస్క్ వాజ్ డ్యామేజ్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్. ఆథరు అది చూసే ముందే, ఆ డెస్క్ని చూసే ముందే ఆ డెస్క్ అనేది పాడైపోయిందిట. అందుకని అక్కడ హ్యాడ్ అనేది వాడారు. ఫైర్ అండ్ వాటర్ హ్యాడ్ డ్యామేజ్డ్ ద డెస్క్ బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్. ఆ డెస్క్ని ఎవరు పాడు చేసింది? ఫైర్, నిప్పు అండ్ గాలి, అది పాడు చేసిందంట. బిఫోర్ ద ఆథర్ ఫౌండ్ ఇట్, ఆథర్ ఆ డెస్క్ని కనుక్కునే ముందు అండ్ దెన్ కొనుక్కునే ముందు ఫైర్ అండ్ వాటర్ అనేది హ్యాడ్ డ్యామేజ్డ్ ద డెస్క్. ఇప్పుడు వీ యూస్ వర్బ్ ఫార్మ్స్ లైక్ హ్యాడ్ అనేది, హ్యాడ్ డ్యామేజ్డ్ అనేది ఎక్కడ వాడతాము? ఇన్ ద ఎర్లియర్ పాస్ట్. ఇఫ్ దెర్ ఆర్ 2 ఈవెంట్స్ ఇన్ ద పాస్ట్, 2 ఈవెంట్స్ పాస్ట్ టెన్స్లో జరిగితే, ఒకటి ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్, మన డెస్క్ డ్యామేజ్ అయింది, రెండోది ఆథర్ ఆ డెస్క్ని, డ్యామేజ్ అయిన డెస్క్ని కనుక్కున్నాడు అనమాట. కొనుక్కున్నాడు. సో ఇది 2 విషయాలు. ఒకటి డెస్క్ డ్యామేజ్ అయిపోయింది, రెండోది డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆథర్ అనేది ఆ డెస్క్ని కొనుక్కున్నాడు అనమాట. సో దెర్ ఆర్ 2 ఈవెంట్స్ ఇన్ ద పాస్ట్ అండ్ వీ యూస్ ద హ్యాడ్ ఫార్మ్ ఫర్ ద ఈవెంట్ దట్ అకర్డ్ ఫస్ట్ ఇన్ ద పాస్ట్. హ్యాడ్ అనేది దేనికి వాడతాము? ఏదైతే 2 పాస్ట్ టెన్స్ 2 ఈవెంట్స్ జరుగుతుందో దాంట్లో మొదట్లో జరిగిన ఈవెంట్కి హ్యాడ్ అనేది వాడేస్తాం. తర్వాత దానికి మామూలుగా సింపుల్ పాస్ట్ అనేది వాడతాం ఫ్రెండ్స్ మనం. వీ ఆల్సో యూస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టు షో దట్ సంథింగ్ వాస్ విష్డ్ ఫార్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బిఫోర్ అ పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. సో పాస్ట్ పర్ఫెక్ట్ అనేది, ఈ హ్యాడ్ అనేదంతా పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ వాడతాము? సంథింగ్ దట్ వాస్ విష్డ్ ఫార్, పాస్ట్లో ఇది జరగాలి అని అనుకున్నామంటే అది హ్యాడ్ వస్తుంది. ఆర్ ఎక్స్పెక్టెడ్ బిఫోర్ అ పర్టికులర్ టైం, ఒక పర్టికులర్ టైం, ఒక స్పెసిఫిక్ టైంలో ఇది జరగాలి పాస్ట్లో అని అనుకుంటే అక్కడ కూడా హ్యాడ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను రాసేస్తాను చూడండి. నెక్స్ట్ పేజ్లో యాక్చువల్లీ బ్లాంక్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. నేను పాస్ట్ పర్ఫెక్ట్ అనేది రాస్తాను, నోట్ చేసుకోండి మీరు. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ వర్బ్ ఫామ్ that refers to an action that happened before another action. అంటే 2 యాక్షన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ యాక్షన్ రెఫర్స్ టు అన్ యాక్షన్ దట్ హ్యాపెన్ బిఫోర్ అనదర్ యాక్షన్. వేరే యాక్షన్ మొదలయ్యే ముందు ఇంకో యాక్షన్ జరుగుతూ ఉంటే అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం మనం. ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి. వీ హ్యాడ్ arrived
we had arrived before the game began. మేము వచ్చే ముందే ఆ గేమ్ అనేది మొదలైపోయిందంట. మేము రావడం ఒక యాక్షన్, గేమ్ మొదలవడం ఒక యాక్షన్. ఓకే, సో వీ హ్యావ్ అరైవ్డ్ బిఫోర్ ద గేమ్ బిగన్. గేమ్ బిగాన్ మొదలవ్వడం అనేది సెకండ్ యాక్షన్, మనం రావడం అనేది ఫస్ట్ యాక్షన్. అందుకని ఫస్ట్ యాక్షన్కి మనం ఇక్కడ హ్యాడ్ వాడాము. ద గేమ్ హ్యాడ్ బిగాన్ అనలేదు చూసారా మనం. ఫస్ట్ యాక్షన్ మాత్రమే, రెండు యాక్షన్ జరుగుతున్నప్పుడు రెండో యాక్షన్కి ముందు ఫస్ట్ యాక్షన్ జరుగుతూ ఉంటే ఆ యాక్షన్ సెకండ్ యాక్షన్ కంటే కంప్లీట్ అయిపోతే ఫస్ట్ యాక్షన్కి మాత్రమే మనము హ్యాడ్ అనేది వాడతాం ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి ఇది. సో ప్రీవియస్ స్లైడ్లో కొంచెం ఉంది కదా, దానికి వెళ్ళిపోదాం మళ్ళీ. చూడండి ఇక్కడ వరకు అయిపోయింది కదా. డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ ద డిఫరెన్స్ ఇన్ మీనింగ్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో. ఇక్కడ చూడండి, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇక్కడ నేను స్టేషన్కి వచ్చి, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను స్టేషన్కి వచ్చేలోపే ద ట్రైన్ లెఫ్ట్, ట్రైన్ వెళ్ళిపోయిందంట. వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఇక్కడ నేను స్టేషన్కి, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను చేరుకునేటప్పుడు ట్రైన్ అనేది వెళ్ళిపోయిందంట. నేను చేరుకునేటప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది. కానీ సెకండ్ సెంటెన్స్లో వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే తను స్టేషన్కి వచ్చే లోపే ట్రైన్ అనేది వెళ్ళిపోయింది ముందు. రెండు సెపరేట్ యాక్షన్. ఇది నేను వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ట్రైన్ అంటే నేను వచ్చిన తర్వాత ట్రైన్ అనేది, నేను స్టేషన్కి వచ్చాను, నేను వచ్చి చూస్తూ ఉండగానే ట్రైన్ వెళ్ళిపోయింది. చాలా కొద్దిపాటి డిఫరెన్స్లో ట్రైన్ వెళ్ళిపోయింది అనమాట. అది ఫస్ట్ వన్కి. సెకండ్ వన్ నేను వచ్చే లోపే ట్రైన్ వెళ్ళిపోయింది. అది రెండు సెపరేట్ యాక్షన్స్ అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ పాస్ట్. దిస్ ఇస్ past perfect. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పేజ్ నెంబర్ 17లో ఉంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూసింగ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఇన్ బ్రాకెట్స్. మై కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఫిల్ చేయమంటున్నారు. మై లిటిల్ సిస్టర్ ఇస్ వెరీ నాటీ. నా చెల్లెలు చాలా బాగా ఆటకారి పిల్ల, గోలగోల చేస్తుందన్నమాట. వెన్ షీ డాష్ బ్యాక్, పాస్ట్ టెన్స్ అన్నాడు కాబట్టి వెన్ షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ ఎస్టర్డే షీ హ్యాడ్ కాబట్టి పర్ఫెక్ట్. టియర్కి పర్ఫెక్ట్ ఏంటి? టాన్, TORN, టాన్ హర్ డ్రెస్. వీ ఆస్క్డ్ హర్, పాస్ట్ టెన్స్ కాబట్టి ఆస్క్డ్ రావాలి. వీ ఆస్క్డ్ హర్ హౌ ఇట్ హ్యాడ్ వచ్చింది కాబట్టి హ్యాపెండ్. ఎలా జరిగింది అని మనం, తను ఇంటికి వచ్చేసరికి డ్రెస్ అనేది చించుకుందంట. మేము అడిగామంట ఎలా జరిగింది, హౌ ఇట్ హ్యాపెండ్ అని అడిగారట. షీ సేకి పాస్ట్ టెన్స్ ఏంటి? సెడ్ షీ హ్యాడ్ క్వారల్డ్. హ్యావ్ ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ అన్నారు కాబట్టి హ్యాడ్ క్వారల్. తను ఎవరి మీద గొడవ పడిందంట. విత్ అ బాయ్, ఏదో ఒక అబ్బాయి దగ్గర గొడవ పడిందంట. మళ్ళా హ్యావ్ బీట్ అని ఇచ్చారు. పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ వచ్చింది కాబట్టి బీటెన్ రావాలి. హ్యాడ్ అంటే పర్ఫెక్ట్ కదా, అందుకని బీటెన్. షీ హ్యాడ్ బీటెన్ హిమ్ ఇన్ అ రేస్లో ఏదో ఒక పంద్యంలో ఆ అబ్బాయిని తను ఓడించిందంట. అండ్ హీ హ్యావ్ ట్రై టు పుష్ హర్. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి హ్యాడ్ ట్రైడ్ టు పుష్ హర్. అప్పుడు అతని కోపం వచ్చి ఏం చేశాడు? తనని తోసేశాడంట. షీ హ్యాడ్, టోల్డ్ అయిపోతుంది, హ్యాడ్ అయిపోతుంది, టోల్డ్ అయిపోతుంది. షీ హ్యాడ్ టోల్డ్ ద టీచర్. సో తను టీచర్కి చెప్పేసిందంట. అందుకని అతను ఏం చేశాడు? హీ చేస్డ్ హర్. ఆ తోసేసిన అతను ఈమెని వెనకాలే చేసుకుంటూ వచ్చాడంట. అండ్ షీ డాష్
హ్యావ్ వచ్చి హ్యాడ్ అయిపోతుంది, ఫాలెన్ అయిపోతుంది. షీ హ్యాడ్ ఫాలెన్ అండ్ వెంటపడి వచ్చాడంట అతను. వచ్చేసరికి తినేంత ఫాస్ట్గా పరిగేసరికి కింద పడిపోయిందంట. హ్యాడ్ ఫాలెన్, హ్యాడ్ అయింది, ఫాలెన్ అయింది, హ్యాడ్ ఉంది కాబట్టి. అండ్ డాష్ హర్ డ్రెస్, అండ్ హ్యాడ్ అయింది, టియర్ టాన్ అయిందనమాట. సో ఇది పేజ్ నెంబర్ 17లో ఉన్న గ్రామర్. నెక్స్ట్ కంటిన్యూయేషన్ చూడండి పేజ్ 18లో. Underline the verbs and arrange them in 2 columns. Past tense, earlier past. పాస్ట్, ఎర్లియర్ పాస్ట్ అని రెండు ఇచ్చారు. ఇప్పుడు వీటిల్లో ఏది పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్డ్స్, ఏది ప్రెసెంట్ ఎర్లియర్ పాస్ట్ అనేది చూడాలి. మై ఫ్రెండ్స్ సెట్ అవుట్ టు సీ ద కేవ్స్ ఇన్ ద నెక్స్ట్ టౌన్. ఇవన్నీ ప్రెసెంట్ టెన్స్. ఐ స్టేడ్ పాస్ట్. ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ వన్ ఏలో స్టేడ్, అది పాస్ట్. ఎర్లియర్ పాస్ట్ అంటే హ్యాడ్ రావాలి. సో బికాస్ ఐ హ్యాడ్ సీన్, సో అదే సెంటెన్స్లో ఎర్లియర్ పాస్ట్ అంటే హ్యాడ్ సీన్, లేకపోతే దీన్ని పర్ఫెక్ట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వెన్ దే అరైవ్డ్ అట్ ద స్టేషన్, అరైవ్డ్, సో బీ అరైవ్డ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ఇక్కడ హ్యాడ్ రావాలి కదా, సో ఎర్లియర్ పాస్ట్ దగ్గర హ్యాడ్ లెఫ్ట్. తర్వాత దే కేమ్ బ్యాక్ హోమ్ బట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ గాన్, ఇక్కడ హ్యాడ్ గాన్ సెకండ్ సెంటెన్స్లో, అవుట్ టు సీ అ మూవీ. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి సో దే సాట్ అవుట్ సైడ్ అండ్ ఏట్ ద లంచ్, ఇక్కడ సాట్ ఏట్ ద లంచ్. అండ్ దెన్ ఐ హ్యాడ్ ప్యాక్డ్, హ్యాడ్ రావాలి, హ్యాడ్ ప్యాక్డ్. నెక్స్ట్ బై ద టైమ్ ఐ రిటర్న్ రావాలి, బై ద టైమ్ ఐ రిటర్న్ దే హ్యాడ్ ఫాలెన్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 18లోనే డిక్షనరీ వర్క్ అండి. డిక్షనరీ వర్క్లో బై ద ఎండ్ ఆఫ్ ద జర్నీ వీ హ్యాడ్ రన్ అవుట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ రన్ అవుట్ అనే పదం ఫ్రేసల్ వర్బ్స్ అంట. ఫ్రేసల్ వర్బ్స్కి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ పేజ్లో బ్లాంక్ కాలం ఇచ్చాడు, దాంట్లో రాస్తాను నేను. చూడండి, ఫ్రేసల్ వర్బ్స్ అంటే వర్బ్ ప్లస్ అడ్వర్బ్ కానీ, వర్బ్తో పాటు అడ్వర్బ్ కానీ, లేకపోతే ఆర్ ప్రపోజిషన్ కానీ యాడ్ చేస్తే దానికి ఆ వర్డ్కి కొత్త మీనింగ్ వస్తుందంట ఫ్రెండ్స్, న్యూ మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ చూడండి, గెట్ టుగెదర్, meet each other, get up. గెట్ టుగెదర్ అంటే మీట్ ఈచ్ అదర్. గెట్ అప్ అంటే మీనింగ్ ఏంటి, లేవాలి, రైజ్. తర్వాత కాల్ ఆఫ్ అంటే టు క్యాన్సిల్ చేసాడు. ఇది ఫ్రేసల్ వర్బ్స్. వర్బ్ పక్కన ప్రపోజిషన్ కానీ, అప్ అంటే ప్రపోజిషన్. ఓకే, గెటప్ ఇది అడ్వర్బ్. కాల్ ఆఫ్, టు క్యాన్సిల్. సో ఇది ఫ్రేసల్ వర్బ్స్. చూడండి, ఈ ఫ్రేసల్ వర్బ్ అనేది ఇట్ హ్యాస్ 2 parts. ఒకటి వర్బ్తో పాటు ఐదర్ ప్రపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ ఉంటుందంట. సో ఫ్రేసల్ వర్బ్స్ ఆఫన్ హ్యావ్ మీనింగ్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్స్ ఆఫ్ ద పార్ట్స్. ఇక్కడ చూడండి, బర్న్ అవుట్ ఇచ్చాడు. బర్న్ అవుట్కి మీనింగ్ నేను ఇక్కడ రాస్తాను, నెక్స్ట్ పేజ్లో ఉన్నది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి, బర్న్ అవుట్కి
స్టాప్ వర్కింగ్, పని చేయడం ఆపేయడం అంట. స్టాప్ వర్కింగ్, లేకపోతే బికమింగ్ టైర్డ్, ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ లైట్ అప్ అని ఉంది ఫ్రెండ్స్. లైట్ అప్ అంటే బిగిన్ షైనింగ్ అని అనొచ్చు. బిగిన్ షైనింగ్. థర్డ్ వన్ లుక్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ కన్సిడర్. నెక్స్ట్ లుక్ ఆన్ తర్వాత రన్ అవుట్ అంటే ఫినిష్ అనొచ్చు. ఫినిష్, ఎగ్జాస్టెడ్, యూజ్ అప్, ఇవన్నీ మీనింగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కీప్ అవుట్ అంటే నాట్ ఎంటర్ అ ప్లేస్, లేకపోతే ప్రివెంట్ సమ్వన్, ఫ్రమ్ ఎంటరింగ్ అ ప్లేస్. చూడండి ఫ్రెండ్స్, బర్న్ అవుట్ అంటే మనం పని చేయడం ఆపేయడం, లేకపోతే చాలా టైర్డ్గా ఉంటే మనం పని ఆపేస్తాం కదా, అది దీనికి మీనింగ్. రెండవది లైట్ అప్ అంటే బిగిన్ షైనింగ్, ఏదైనా మొదలు పెట్టడం, బాగా మెరవడానికి మొదలు పెట్టడం. లుక్ ఆన్ అని ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ కన్సిడర్, కొంచెం ఒకసారి తను చెప్పే మాట కొంచెం కన్సిడర్ చేయి, కొంచెం ఆలోచించు అనడం అనమాట. రన్ అవుట్ అంటే ఫినిష్, అయిపోవడం, కంప్లీట్గా అయిపోవడం. ఎగ్జాస్టెడ్, యూస్ అప్, ఇవన్నీ అదే మీనింగే. కీప్ అవుట్ అంటే నాట్ ఎంటర్ అ ప్లేస్, అంటే ఒక పర్టికులర్ ప్లేస్కి లోపల ఎంటర్ అవ్వాక, లోపల అనుమతించవాక, లోపల రావాక. ప్రివెంట్ సమ్వన్ ఫ్రమ్ ఎంటరింగ్ అ ప్లేస్, ఎవరినైనా లోపలికి రాకుండా, పర్టికులర్ ప్లేస్కి రాకుండా ఆపడాన్ని కీప్ అవుట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళిపోదాం. ఇది. నౌ రైట్ డౌన్ ద సెంటెన్సెస్ ఇన్ విచ్ దే అకర్, కన్సల్ట్ డిక్షనరీ అండ్ రైట్ డౌన్ ది మీనింగ్. నేను మీకు మీనింగ్ చెప్పేశాను కాబట్టి మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. నౌన్ ఫ్రేజ్ ఇక్కడ మళ్ళీ అడిషనల్ నోట్స్ తీసుకుందాము. నౌన్ ఫ్రేజ్ ఏంటో రాస్తాను, నోట్ చేసుకోండి. నౌన్ ఫ్రేజ్ అనేది ఇట్ ఈస్ అ ఫ్రేజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక సెంటెన్స్లో ఒక ముక్క, దాని కంప్లీట్ మీనింగ్ ఉండదు. ఓకే, సో జస్ట్ అంటే కంప్లీట్ మీనింగ్ ఉండదు, కానీ అది అర్థమైన సెంటెన్సే, అర్థం ఉన్న సెంటెన్సే, కానీ కంప్లీట్ మీనింగ్ ఉండదు, పూర్తి అవ్వదు ఆ సెంటెన్స్, అది ఫ్రేజ్ అంటారు. అలాంటి సెంటెన్స్, హాఫ్ సెంటెన్స్ ఫ్రేజ్ విచ్ యూజువలీ ఆ ఫ్రేజ్లో ఎక్కువ శాతం ఏముంటుంది? హ్యాస్ అ నౌన్. ఫ్రేజ్లో నౌన్ ఖచ్చితంగా ఉండాలి, నౌన్ ఫ్రేజ్ కదా. ఆర్ నౌన్ లేకపోతే ప్రోనౌన్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ. ప్రోనౌన్ యాజ్ ఇట్స్ హెడ్, మెయిన్, ఒక సెంటెన్స్కి మెయిన్ తల భాగంలాగా మెయిన్ పార్ట్ ప్రోనౌన్ ఉంటుందంట, యాజ్ ఇట్ హెడ్స్ అంటే. అండ్ హ్యాస్ సేమ్ grammatical functions as noun. అండ్ మిగతా సెంటెన్స్ అంతా హెడ్ పార్ట్ ఎలాగో నౌన్ కానీ ప్రోనౌన్ కానీ ఉంటుంది, అండ్ మిగతాది కూడా ఈ చెప్పిన హెడ్ పార్ట్లో ఉన్న నౌన్ ప్రోనౌన్ మీదే పలుకుతాయి అంట. దట్ ఈస్ నౌన్ ఫ్రేజ్, గ్రామాటికల్ ఫంక్షన్స్ యాజ్ నౌన్స్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్స్, ఈ నౌన్ ఫ్రేజ్ డస్ నాట్ కంటైన్ a verb. దీనికి వర్బ్ ఉండదుట నౌన్ ఫ్రేజ్కి. ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ద బిగ్
వార్మ్ కోట్. నేను చెప్పానా ఫ్రేజ్ అంటే అర్థం ఉంటుంది కానీ కంప్లీట్ అవ్వదు ఆ సెంటెన్స్. ద బిగ్ వార్మ్ కోట్, బిగ్ అంటే పెద్ద, వార్మ్ అంటే బాగా వెచ్చని, కోట్ కోట్ మన స్వెటర్ లాగా. సో పెద్ద వెచ్చని స్వెటర్ అంట. సో ఇది నౌన్ ఫ్రేజ్ అంటారు. దేని గురించి చెప్తున్నాము? ఏ పదాలు ఎక్స్ప్లెయిన్ చేసినా మనకి నౌన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ ఏం చెప్తారు? ద షూస్, తర్వాత విత్ రూబీ జ్యువెల్స్. ద షూస్ విత్ రూబీ జ్యువెల్స్. ద షూస్ అక్కడ పెట్టున్న షూస్లో హారాలన్నీ నగలన్నీ ఉన్నాయిట. ఇది ఒక నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ ఏం చెప్తారు? ఎ మ్యాన్ విత్ ఎ గన్. ఇది కూడా ఒక నౌన్ ఫ్రేజే. ఆ మనిషి చేతిలో గన్ ఉందంట. ఎ మ్యాన్ విత్ అ గన్. ఓకే, ఇది నౌన్ ఫ్రేజ్. నెక్స్ట్ లిటిల్ ప్రిటీ కాటేజ్. లిటిల్ చిన్నది, ప్రిటీ అంటే చాలా ముచ్చటగా చిన్నదిగా, కాటేజ్ అంటే చిన్న కుటియం, ఇన్ ద సెన్స్ స్మాల్ హట్ లాగా కాటేజ్. ఓకే, ఇది నౌన్ ఫ్రేజ్కి ఎగ్జాంపుల్. రండి పాత స్లైడ్కి వెళ్ళిపోదాం. నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఐ టుక్ అవుట్ అ స్మాల్ బ్లాక్ tin box. ఇది నౌన్ ఫ్రేజ్. దిస్ ఫ్రేజ్ ఇస్ అ నౌన్ ఫ్రేజ్. ఇట్ హ్యాస్ అ నౌన్. ఏది? బాక్స్ అనేది నౌన్ అంట. యాజ్ ద హెడ్ వర్డ్. ద 3 adjectives ఏంటి? స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్. స్మాల్ బ్లాక్ అనేది స్మాల్ బ్లాక్ టిన్ బాక్స్ అనేది అడ్జెక్టివ్స్ అనమాట. ఇక్కడ నోటీస్ ద ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఏంటి? స్మాల్ అనేది సైజ్ ఇచ్చాడు, తర్వాత బ్లాక్ అనేది కలర్, తర్వాత మెటీరియల్ టిన్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ మేడ్. ఓకే, సో అడ్జెక్టివ్స్ ఆర్డర్ ఇచ్చాడు. నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు ఖాళీ ఉంటుంది కదా, ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ రాసిస్తాను. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇట్లా 2-3 అడ్జెక్టివ్స్ ఒకటే ఫ్రేసెస్లో ఇచ్చాడంటే ఏ ఆర్డర్లో ఏది రావాలో మీకు తెలియాలి కదా ఫ్రెండ్స్. నేను ఇక్కడ నా లైన్ వేస్తున్నాను, ఇది నౌన్ ఫ్రేజ్కి చెందింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఫస్ట్ వన్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో నెంబర్ రావాలి. నెంబర్లో ఏముంటుంది? 1, 2, 3 ఇవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సెకండ్ వన్ సైజ్. అడ్జెక్టివ్స్లో సైజ్ రావాలి ఆర్డర్లో. ఏంటి? బిగ్, స్మాల్, టైనీ ఇవన్నీ వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ క్వాలిటీ. థర్డ్ వన్ ఫిజికల్ క్వాలిటీ అంటే థిన్, టఫ్ ఇవన్నీ. ఫోర్త్ వన్ వచ్చేసరికి షేప్. షేప్ వచ్చేసరికి రౌండ్, స్క్వేర్ ఇవన్నీ వస్తుంది ఫ్రెండ్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఏజ్. ఏజ్ వచ్చేసరికి ఏమేమి అడ్జెక్టివ్ వర్డ్స్ రావచ్చు? యంగ్, ఓల్డ్ ఇవన్నీ. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇక్కడ రాస్తాను చూడండి. సిక్స్త్ వన్ కలర్. కలర్ వచ్చేసరికి మనకు ఉన్న కలర్స్ అన్నీ అడ్జెక్టివ్సే, రెడ్, బ్లూ అవన్నీ. ఓకే, అండ్ ఆల్ కలర్స్. సెవెంత్ వన్ ఆరిజిన్. ఆరిజిన్ వచ్చి జపాన్లో అయితే జాపనీస్ అంటారు, ఇండియాలో అంటే ఇండియన్స్ అంటారు, అవన్నీ ఆరిజిన్ అనమాట. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ ఆర్డర్లో సెవెంత్ వన్లో ఆరిజిన్. ఎయిత్ వన్ వచ్చేసరికి మెటీరియల్. మెటీరియల్ ఏంటి మనకి? వుడ్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఇవన్నీ గ్లాసు, ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్, ఇవన్నీ మెటీరియల్స్. ఓకే, సో ఇవన్నీ ఆర్డర్ ఆఫ్లో లాస్ట్లో అనమాట. సో మనకి ఇందాక చూసిన సెంటెన్స్లో మనకి సైజ్ ఉన్నది, తర్వాత కలర్ ఉంది, మెటీరియల్ ఉంది. సో మనం అదే ఆర్డర్లో అరేంజ్ చేసామన్నమాట. సో వీ రేర్లీ యూస్ మోర్ దాన్ 4 adjectives బిఫోర్ ఎ నౌన్. నౌన్కి ముందు చాలా రేర్గా 4 adjectives వాడతారంట. అలా అన్నప్పుడు అండ్ దెర్ ఇస్ నో రిజిడ్ ఆర్డర్ ఇన్ విచ్ దే ఆర్ యూస్డ్, దో దే ఆర్ ప్రిఫర్డ్ ఆర్డర్ ఆఫ్ మోడిఫైయర్స్ ఆర్ అడ్జెక్టివ్స్ ఇన్ అ
నౌన్ ఫ్రేస్లో ఇవన్నీ మోడిఫైయర్స్ అంట. ఫస్ట్ ఏంటి మోడిఫైయర్? ఒపీనియన్, ఫీలింగ్. నైస్, లేజీ, బ్యూటిఫుల్ అని ఇచ్చాడు. టాల్, రౌండ్, ఓల్డ్, యంగ్ అని ఇచ్చాడు. రెడ్, వైట్, లైట్, డార్క్ ఇవన్నీ ఇచ్చాడు ఫ్రెండ్స్. దీనితో మనకి ఒక సెంటెన్స్ అనేది మేక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ బాక్స్లో ఉన్న ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో మనకి 4 మోడిఫైయర్స్ ఇచ్చాడండి. అంటే అడ్జెక్టివ్స్లో ఉన్న ఆ కేటగిరీస్ అన్నీ 4 బాక్సెస్లో ఇచ్చాడు. మెయిన్ వర్డ్ మనకి హెడ్ వర్డ్ లాస్ట్లో ఉన్నది, నౌన్. సో డిటర్మైనర్ వచ్చి ఆర్టికల్ ఇచ్చాడు. సో దీని అన్నిటినీ కలిపి ఒక బ్యూటిఫుల్ ఫ్రేస్ అనేది మనం చేద్దాం. ఫస్ట్ బాక్స్లో ఉన్న ఏ తీసుకున్నాను, సెకండ్ బాక్స్లో లేజీ తీసుకున్నాను. లేసీ, ఓల్డ్, డార్క్, సిల్క్ కానీ కాటన్ కానీ ఉలెన్ కానీ రాదు కదా, విమెన్, ఇది రావచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? సెకండ్ వన్లో బ్యూటిఫుల్ తీసుకుంటున్నాను, బ్యూటిఫుల్. థర్డ్ వన్లో రౌండ్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్. రౌండ్, రెడ్. ఫోర్త్ వన్ రాదు, మెటీరియల్ రాదు కదా, చైర్, లేకపోతే వుడెన్ చైర్. మెటీరియల్ అంటే వుడెన్ రావచ్చు, వుడెన్ చైర్. సో ఇది నౌన్ ఫ్రేసెస్ ఫ్రెండ్స్. అసలు మోడిఫైయర్స్ అంటే ఏంటి? ఇక్కడ రాసింది కదా, నేను రాస్తాను చూడండి. మోడిఫైయర్స్ ఇక్కడ ఉంది మేడం. అడ్జెక్టివ్స్లో మోడిఫైయర్స్ అంటే ఏంటి అని అంటారు. ఇట్ ఈస్ మోడిఫైయర్స్ అంటేనే ఎ వర్డ్, ఎస్పెషలీ adjective or a noun that adds meaning. ఏ పర్టిక్యులర్ వర్డ్, నౌన్ అలా బ్లంట్గా ఉంటే దానికి మీనింగ్ ఉండదు. ఈ మోడిఫైయర్ దానికి యాడ్ చేసామనుకోండి ఇంకా కాస్త ఎక్స్ట్రా మీనింగ్ వస్తుందన్నమాట. దాన్ని మోడిఫైయర్స్ అంటారు. ఇప్పుడు ఉట్టి టేబుల్ అన్నామంటే ఏదన్నా మీనింగ్ ఉందా? లేదు. అదే రౌండ్ టేబుల్ లేకపోతే ఫ్లాట్ టేబుల్ అంటే దానికి అడిషనల్ మీనింగ్ వస్తుంది. సో అలా ఒక నౌన్కి అడిషనల్ మీనింగ్ని అందించేది మోడిఫైయర్స్ అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్, the table below contains page number I think 19 friends. ఇది నోట్ చేసుకోండి, పేజ్ నెంబర్ 19. The table below contains a list of nouns and some adjectives. Use as many adjectives as you can to describe each noun. సో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. మనకు ప్రీవియస్లో ఖాళీ ఉన్నది కదా, దీంట్లో రాస్తున్నాను చూడండి. మనకి ఎలిఫెంట్ ఇచ్చాడు కదా ఫ్రెండ్స్. ఎలిఫెంట్కి ఏమేమి వర్డ్స్ వాడచ్చు అడ్జెక్టివ్లో? ఎనార్మస్ అంటే అపారమైన. తర్వాత స్ట్రైప్డ్ అంటే ఇట్లా గీట్లుగా. తర్వాత వైల్డ్ అంటే అడవి, ఒక వైల్డ్గా చాలా అడవి మృగంలాగా. తర్వాత ఎలిఫెంట్కి కలర్ఫుల్ అనే అడ్జెక్టివ్ వాడచ్చు. తర్వాత వైబ్రెంట్ అంటే చైతన్యవంతమైన. తర్వాత ఎలిఫెంట్ మనకి వుడ్స్ అని తీసుకొచ్చి పెడుతుంది కదా, అందుకని హెల్ప్ఫుల్. లేకపోతే లార్జ్ ఇయర్స్ అని చెప్పచ్చు. లార్జ్ ఇయర్స్, లాంగ్ ట్రంక్ అంటే దాని బాడీ, తల లేకుండా ఉట్టి బాడీ పార్ట్ని ముండమంటారు కదా, అది బాడీ. ఐవరీ టస్క్స్, ఐవరీ అంటే దంతాలు. తర్వాత ఫ్లాట్ ఇయర్స్. ఈ పదాలన్నీ ఎలిఫెంట్కి వాడచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏముంది మనకి? ఫేస్ ఉంది. ఫేస్ ఏమనొచ్చు? రౌండ్ అనొచ్చు, లిటిల్ అనొచ్చు, థిన్ అనొచ్చు, డార్క్ అనొచ్చు,
బ్యూటిఫుల్ అనొచ్చు, ఇంకా ఎక్స్ప్రెసివ్ అనొచ్చు. ఎక్స్ప్రెసివ్ ఫేస్, మన ఫేస్లో ఏదున్నా కూడా, బాధ ఉన్నా కూడా, ఏదున్నా కూడా అలా ఎక్స్ప్రెస్ చేసి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేలాగా చేయగలిగే టాలెంట్ కొంతమందికే ఉంటుంది. స్టన్నడ్ ఫేస్ అంటారు. స్టన్నడ్ అంటే చెలించి పోవడం. ఓకే, స్టన్నడ్. తర్వాత షైనింగ్ ఫేస్, స్మార్ట్ ఫేస్, జెంటల్ ఫేస్, ఇవన్నీ ఫేస్కి. నెక్స్ట్లో చూడండి, నెక్స్ట్ వర్డ్ మనకి బిల్డింగ్ ఉంది. బిల్డింగ్కి ఏమేమి అడ్జెక్టివ్స్ వాడచ్చు మనం? బిల్డింగ్కి స్పేషియస్ బిల్డింగ్, బాగా విశాలమైన. ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్, అన్నీ కంప్లీట్ ఏసీ పెట్టేసిన బిల్డింగ్, ఎయిర్ కండిషన్డ్. నెక్స్ట్ వేకంట్ బిల్డింగ్. నెక్స్ట్ ఫార్మల్ బిల్డింగ్. నెక్స్ట్ వచ్చేసరికి డౌన్ స్టేర్స్. నెక్స్ట్ మోడ్యులార్ బిల్డింగ్. ఇవన్నీ వాడచ్చు. ఫోర్త్ వన్ వచ్చి మనకి ఏ వర్డ్ ఉంది? వాటర్ ఉంది. వాటర్కి ఏమేమి అడ్జెక్టివ్స్ వాడచ్చు మనం? క్లీన్ వాటర్, క్లియర్ వాటర్, డర్టీ వాటర్, బ్రాకిష్. బ్రాకిష్ అంటే బురద నీళ్ళలాగా, బ్రాకిష్ వాటర్ అనొచ్చు. నురుగున్న వాటర్ అంటే ఫోమీ వాటర్. తర్వాత కామ్ వాటర్, అసలు ప్రశాంతంగా ఏమాత్రం కదులుతున్నట్టు లేకుండా ఉన్నవి కామ్ వాటర్. ఓకే, సో ఇక్కడితో మనకి ఫస్ట్ లెసన్ అనేది పూర్తయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్కి వెళ్దామా? సెకండ్ లెసన్ ద సునామీ. సునామీ పేజ్ నెంబర్ 31లో ఫ్రెండ్స్. చూడండి, పేజ్ నెంబర్ ఇచ్చాను కదా మీకు. సో పార్ట్ 1 కేర్ఫుల్లీ. Make a list of as many words as you find it which indicate movement of different kinds. Movement, fast movement, slow movement, neither fast, neither slow, nor fast, avanni. Can you explain why there are many words in one column and not in words? Oh, page ఇవ్వలేదా? సరే, అయితే ఈ పేజ్లోనే మనము రాసేసుకుందాం. ఓకే, ఫాస్ట్. వాళ్ళు అడిగారు కదా ఫ్రెండ్స్ మనని ఫాస్ట్ మూమెంట్ కింద యాజ్ మెనీ వర్డ్స్ మనని రాయమని. నెక్స్ట్ స్లో మూమెంట్. నెక్స్ట్ నైదర్ ఫాస్ట్ నార్ స్లో అని అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏమన్నారు? పుట్ దెమ్ ఇన్ 3 categories. మేక్ అ లిస్ట్ ఆఫ్ యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ యూ ఫైండ్ దట్ ఇండికేట్ మూమెంట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. సో మనకి మన వర్డ్స్ ఫాస్ట్ మూమెంట్ మీద కొన్ని వర్డ్స్, స్లో మూమెంట్ మీద కొన్ని వర్డ్స్, ఫాస్ట్ స్లో కాని వాటి మీద కొన్ని వర్డ్స్ అనేది దీని కేటగిరీ ప్రకారంగా రాయమంటున్నారు ఫ్రెండ్స్. ఫాస్ట్ మూమెంట్ అంటే ఏం రాస్తున్నాను? ఫస్ట్ రష్డ్ అవుట్ అనేది ఫాస్ట్ మూమెంటు. తర్వాత స్వెప్ట్ అవే అనేది ఫాస్ట్ మూమెంట్ కింద వచ్చే ఎగ్జాంపులే. recede, reced, recede. Fourth one ran. Fifth one washed away. నెక్స్ట్ స్లో మూమెంట్ వచ్చేసరికి రైసింగ్. రైసింగ్. నైదర్ ఫాస్ట్ నార్ స్లో ఏంటంటే ఫ్లోటింగ్. రైజింగ్ అంటే ఇక్కడ సూర్యుడు చూసారంటే ఫస్ట్ ఉదయించిన తర్వాత స్లోగా పైకి వెళ్తుంది, అది స్లో మూమెంటే కదా. ఇక్కడ ఫాస్ట్ కాదు, స్లో కాదు. ఫ్లోటింగ్ అంటే నీళ్ళ మీద తేలడం అనమాట. అది మరీ ఫాస్ట్ మూమెంట్ కాదు, మరీ స్లోను కాదు. తర్వాత వాకింగ్, మరీ ఫాస్ట్ కాదు, మరీ స్లో కాదు, మోడరేట్గా వాకింగ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వాళ్ళు ఇక్కడ ఇంకా ఏమడిగారు? వై దెర్ ఆర్ మెనీ వర్డ్స్ ఇన్ వన్ కాలమ్ అండ్ నాట్ ఇన్ ద అదర్స్. ఇక్కడ ఏమంటున్నారంటే ఫాస్ట్ మూమెంట్కే ఇన్ని పదాలు ఉన్నాయి కదా, మిగతా వాటికి కొన్నే ఉన్నాయి కదా, ఎందుకని ఫాస్ట్కే ఇన్ని పదాలు ఉన్నాయి అని అంటున్నారు. ఎందుకంటే ఈ లెసన్ ఏంటండి? సునామీ.
సునామీ ఎలా ఉంటుంది? ఫాస్ట్ మూవింగ్ కాబట్టి మనకి ఫాస్ట్ మూమెంట్ దగ్గర ఇన్ని పదాలు వచ్చినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 31లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. దీనికి కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ రాయమంటున్నారు. ద ఎర్త్ ట్రెంబల్డ్ బట్ నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద. ట్రెంబల్డ్ రాదు, ట్రెంబ్లింగ్. నాట్ మెనీ పీపుల్ ఫెల్ట్ ద ట్రెంబ్లింగ్. వెన్ ద జూ వాస్ ఫ్లడ్డెడ్, జూలో అంతా వరదలు వచ్చేసిన తర్వాత దే వాస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండ్ మెనీ యానిమల్స్ ఎస్కేప్డ్ ఇన్ టు ద కంట్రీ సైడ్స్. వాస్ ఫ్లడ్డెడ్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ రావాలి. When I heard with dash that the we heard with dash that the lion had been recaptured. లయన్ని మళ్ళీ క్యాప్చర్ చేసేసారు అనగానే మాకేంటి, మనందరికీ రిలీఫ్, అమ్మయ్యా అనే మనశ్శాంతి. అక్కడ రిలీవ్ అంటే వర్బ్, రిలీఫ్. ద జూ కీపర్ వాజ్ స్టక్ ఇన్ అ ట్రీ. ఆ జూని మెయింటైన్ చేసే అతను ట్రీ మధ్యలో ఇరుక్కున్నాడంట. అండ్ హిస్ డాష్ వాజ్ ఫిల్మ్డ్ బై ద టీవీ క్రూ. తనని ఎవరు కాపాడారో, తనకి ఎలా కాపాడుకున్నాడో దాన్ని టీవీ మెంబర్స్ అందరూ, టీవీలో పోస్ట్ చేసే మెంబర్స్ అందరూ షూట్ చేసుకున్నారంట. సో అండ్ హిస్ రెస్క్యూనే వస్తుంది. రెస్క్యూ వాజ్ ఫిల్మ్డ్ బై ద టీవీ క్రూ. దే వాజ్ మచ్ dash in the village when the snake charmer came visiting. Excite. స్నేక్ పావుల్ని ఇలా ఊదే అతను వస్తే అక్కడ విలేజ్లో చాలా ఎగ్జైట్మెంట్ ఉందంట. మనం చెప్పేటప్పుడే అంటాం కదా, ఎగ్జైట్మెంట్ అనాలి. ఎగ్జైటింగ్, దే వాస్ మచ్ ఎగ్జైటింగ్ ఇన్ ద విలేజ్ రాదు, ఎగ్జైట్మెంట్ ఇన్ ద విలేజ్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 31లో మేఘనా వాస్ స్వెప్ట్ అవే. నెక్స్ట్ సెకండ్ వన్, ద వేవ్స్ స్వెప్ట్ మేఘనా అవే. చూడండి ఈ సెంటెన్స్లో కంపేర్ ద సెంటెన్సెస్ ఏ టు ద వన్స్ ఇన్ ద బి. ఏ సెంటెన్స్కి బి సెంటెన్స్కి కంపేర్ చేయండి. హూ ఈస్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్? ఆ యాక్షన్ ఎవరి వల్ల మేఘనా, తను డూయర్ ఆఫ్ ద యాక్షన్. ఆ యాక్షన్ చేసేది ఎవరు? మేఘనా. ఇన్ ద ఎవ్రీ కేస్ ఈస్ ద డూయర్ మెన్షన్డ్ ఇన్ ఏలో మెన్షన్ చేశారా, బీలో మెన్షన్ చేశారా? నోటీస్ ద వర్బ్స్ ఇన్ ఏ. వాస్ స్వెప్ట్ అవే, ఇక్కడ వాస్ హిట్, ఇక్కడికి వచ్చేసరికి వాస్ హిట్, ఇక్కడ వేర్ వాష్డ్ అవే, వేర్ ఫౌండ్ అనేది. దే ఆర్ ఇన్ ద ప్యాసివ్ ఫామ్, ఇక్కడికి వచ్చేసరికి ద ఫోకస్ ఇస్ నాట్ ఆన్ ద పర్సన్. ఇక్కడ వాస్ హిట్, వేర్ వాష్డ్ అవే, వేర్ ఫౌండ్, వాస్ స్వెప్ట్, ఇవన్నీ వర్బ్ మీద ఉన్నది కానీ ఏ యాక్షన్ చేస్తున్నారో దాని మీద ఉన్నది కానీ పర్సన్ మీద లేదు. అందుకని అది ప్యాసివ్ వాయిస్. సో ఇది ప్యాసివ్ వాయిస్. కానీ ఇక్కడ వచ్చేసరికి ద వేవ్స్, ఆ అలలు అనేది మేఘనాని కొట్టుకుపోయిందంట. సంథింగ్ హిట్ అల్మాస్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్కి ఏదో కొట్టుకుందంట. మళ్ళీ ఇక్కడ కూడా అల్మాస్ గ్రాండ్ ఫాదర్ మీదే ఫోకస్ చేశారు. ద వేవ్స్ వాష్డ్ అవే 60 విజిటర్స్, 60 విజిటర్స్ని అలలన్నీ కొట్టుకుపోయింది, అలల్లో కొట్టుకుపోయారంట. తర్వాత ఎనీ యానిమల్ క్యార్కసెస్ అంటే డెడ్ బాడీస్. యానిమల్ క్యార్కసెస్ అనేది ఏది కనిపించలేదంట. మళ్ళా నౌన్ అనమాట. సో ఇటుపక్క ఉన్నవన్నీ యాక్టివ్ ఫామ్, యాక్టివ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్. ద సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 32 ఫ్రెండ్స్, ఇది పేజ్ నెంబర్ 32లో కొన్ని సెంటెన్స్ ఇచ్చారండి. అది మనం చూసేసి యాక్టివ్ అయితే ఏ అనాలి, ప్యాసివ్ అయితే బి అనాలి. ద టైర్స్ వేర్ డిఫ్లేటెడ్ అంటే గాలిపోయిందంట. గాలి తీసేశారంట బై ట్రాఫిక్ పోలీస్. టైర్స్లో ఉన్న గాలిని ట్రాఫిక్ పోలీస్ తీసేశారంట. ఇది దేనికి గాలి తీయడం మీద ఫోకస్ అయింది. సో ఇట్ ఈస్ ప్యాసివ్. ఐ ఫౌండ్ ఇట్ లాస్ట్ నైట్ ఇన్ ఎ డిచ్ నియర్ మై హౌస్. మా ఇంటి దగ్గర ఒక కాలువ కనబడిందంట, అది లాస్ట్ నైట్ చూశారంట. సో ఇది
యాక్టివ్ వాయిస్. నెక్స్ట్ ఇట్ హ్యాడ్ బీన్ థ్రోన్ దేర్. థ్రోన్ అంటే విసిరి పారేయడం, ఎక్కడ అక్కడ. సో ఇది ప్యాసివ్. మై ఫాదర్ గేవ్ ఇట్ టు ద మెకానిక్. మెకానిక్కి మా నాన్న ఇచ్చేసారంట. సో ఇది యాక్టివ్ వాయిసే, డైరెక్ట్గా ఉంది మనకి. ద మెకానిక్ రిపేర్డ్ ఇట్ ఫర్ మీ. ఆ మెకానిక్ నా కోసం రిపేర్ చేశాడు. ఇది డూయర్ ఆఫ్ ద యాక్షన్ని మెన్షన్ చేస్తుంది కాబట్టి యాక్టివ్ వాయిసే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడితో మనకి సెకండ్ లెసన్ పూర్తయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెసన్ చూడండి, మనకి గ్లిమ్స్ ఆఫ్ ద పాస్ట్. గ్లిమ్స్ ఆఫ్ ద పాస్ట్ పేజ్ నెంబర్ 45 and 46 అనమాట. సో ఇన్ కామిక్స్ వాట్ ద క్యారెక్టర్స్ స్పీక్ ఆర్ పుట్ ఇన్ బబుల్స్. జనరల్గానే కామిక్స్లో ఏదైనా స్టోరీస్, దీంట్లో కథ పుస్తకంలో ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ డైలాగ్స్ని బబుల్స్లో ఇలా 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 వేస్తారనమాట. ఓకే, దిస్ ఇస్ డైరెక్ట్ నరేషన్. అలా వేస్తే డైరెక్ట్గా నేనేం మాట్లాడుతున్నానో అది మీకు నరేట్ చేసేస్తున్నట్టు. వెన్ వి రిపోర్ట్ వాట్ క్యారెక్టర్స్ స్పీక్, ఇట్ ఈస్ ఇండైరెక్ట్ నరేషన్. మనమైతే ఎవరు పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది రిపోర్ట్ చేస్తే అది ఇండైరెక్ట్ స్పీచ్. నేనేం మాట్లాడుతున్నానో డైరెక్ట్గా చెప్తే అది డైరెక్ట్ స్పీచ్. సో దాని మీద గ్రామర్ అనమాట. ఫస్ట్ ఫార్మర్ ఏమంటున్నాడు, వై ఆర్ యువర్ మెన్ టేకింగ్ అవే ద ఎంటైర్ క్రాప్. సో ఫార్మర్ ఏమంటున్నాడు, మీ మనుషులు ఎందుకని ఆ ఎంటైర్ పంటలన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. సెకండ్ ఫార్మర్, యువర్ మెన్ హ్యావ్ బీన్ టేకన్ అవే ఎవ్రీథింగ్. మీ మనుషులు అన్నీ తీసుకెళ్ళిపోయారు అంటున్నారు. ఆఫీసర్ ఏమంటున్నారు, యు ఆర్ స్టిల్ ఇన్ అరియర్స్. అరియర్స్ అంటే ఇఫ్ యూ డోంట్ పే ట్యాక్స్ నెక్స్ట్ వీక్ ఐ విల్ సెండ్ యూ టు జైల్. అరియర్స్ దేంట్లో, జనరల్గా ఫార్మర్స్ కానీ ఎవరైనా కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి కదా, పన్నులు. అది కట్టకుండా ఉంచాడంట. సో ఆ అరియర్స్ అన్నీ పెట్టుకొని ఉన్నావు నువ్వు నెక్స్ట్ వీక్ కట్టకపోతే నేను జైలుకి పంపించేస్తానంటున్నాడు ఆఫీసర్. ఇక్కడ the first farmer asked the officer why his men were taking away the entire crop. Okay, entire crop. The first farmer asked the officer that entire crop. Next, the second farmer said that their man had taken away everything. Next, the officer replied that they were still in arrears and warned them if they did not pay tax the following week, the officer would send him to the jail. ఓకే, సో ఇవన్నీ మనకి టెన్స్ మార్చి ఇచ్చాడు ఫ్రెండ్స్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడనమాట. నెక్స్ట్ ఉన్న ఎగ్జాంపుల్లో చూడండి, ద ఫస్ట్ మ్యాన్ వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ బ్రదర్స్ ఇచ్చాడు. దీన్ని సెకండ్ మ్యాన్ ఏమన్నాడు, అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. మెటీరియల్ ఏదైనా పదార్థాలు ఉన్నాయంటే దాని పరిస్థితి, దాన్ని మెటీరియల్ కండిషన్. ఫస్ట్ మ్యాన్ ఏమంటున్నాడు, మనం మన సహోదరులందరినీ చదివించాలండి అంటున్నాడు. నెక్స్ట్, అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితిని అన్నిటినీ కొంచెం మంచి కండిషన్లో ఉంచాలి, ఇంప్రూవ్ చేయాలి అంటున్నారు. మూడో వ్యక్తి ఏమంటున్నాడు, ఫర్ దాట్ వీ మస్ట్ కన్వే అవర్ గ్రీవెన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్. గ్రీవెన్సెస్ అంటే ఏదైనా దుఃఖ విషయం చెప్పడం, ఏదైనా మనోవేదన. అది బ్రిటిష్ పార్లమెంట్కి చెప్పాలంటున్నారు. సో ఇక్కడ దీన్నే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చి రాద్దాం. ఫస్ట్ మ్యాన్ ఏమన్నాడు, ఫస్ట్ మ్యాన్ సెడ్ దాట్ దే మస్ట్, దే అయిపోయింది ఫ్రెండ్స్, మస్ట్గానే ఉంది. వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్ మారాలి, దేర్ బ్రదర్స్. సెకండ్ సెంటెన్స్ ఏంటి, అండ్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ మెటీరియల్ కండిషన్స్. ద సెకండ్ మ్యాన్ యాడెడ్ దట్ దే must try to improve their material conditions. The third man ఏం సజెస్ట్ చేశాడు, ఫర్ దాట్ వీ మస్ట్ కన్వే అవర్ గ్రీవెన్సెస్ టు ద బ్రిటిష్ పార్లమెంట్.
దీని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాయొచ్చు? ద థర్డ్ మ్యాన్ సజెస్టెడ్ దాట్ దే మస్ట్ కన్వే దేర్ grievances to the British Parliament. ఇక్కడ థర్డ్ సెంటెన్స్లో ఫర్ దాట్ వి అనేది దే అయిపోయింది, మస్ట్గానే ఉంది. కన్వే అవర్ అనేది దేర్ అయిపోయింది, గ్రీవెన్సెస్ అలాగే ఉంది, టు ద బ్రిటిష్ పార్లమెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఫస్ట్ సోల్జర్, పేజ్ నెంబర్ 46లోనే ఫస్ట్ సోల్జర్ ఏం చెప్పాడు? ద వైట్ సోల్జర్ గెట్స్ హ్యూజ్ పే. ఆ తెల్లటి సోల్జర్ ఏంటి, బాగా ఎక్కువ జీతం తెచ్చుకుంటున్నాడంట. మ్యాన్షన్స్ అంటే భవనాలు, తర్వాత సర్వెంట్స్ అంటే పని చేసేవాళ్ళు, ఓకే, వాళ్ళు ఉన్నారంట. గెట్స్ అవన్నీ ఫస్ట్ వైట్ సోల్జర్కి ఉందిట. సెకండ్ సోల్జర్ ఏమంటున్నాడు? వీ గెట్ ఎ పిటియన్స్. పిటియన్స్ అంటే అతి తక్కువ జీతం, అతి తక్కువ జీతం. మనకందరికీ చాలా తక్కువ జీతం, ప్రమోషన్ కూడా చాలా స్లోగా నడుస్తుందంట. వైట్ సోల్జర్ లాగా కాదు. థర్డ్ సోల్జర్ ఏంటి? హూ ఆర్ ద బ్రిటిష్ టు అబాలిష్ ఆర్ కస్టమ్స్. థర్డ్ సోల్జర్ ఏమంటున్నాడు? ఎవర్రా బ్రిటిష్ వాళ్ళు, మన పద్ధతులన్నీ మార్చేసేవాడు, తీసేసేవాళ్ళు అంటున్నాడు మూడోవాడు. ఇప్పుడు దీన్ని ఇండైరెక్ట్లో మారుద్దాం. ద ఫస్ట్ సోల్జర్ సెడ్ దాట్ ద వైట్ సోల్జర్స్ got huge pay, mansions and servants. నెక్స్ట్ సెకండ్ టెన్స్లో ఏంటి? ద సెకండ్ సోల్జర్ రిమార్క్డ్ దాట్ దే అయిపోయింది, గెట్ గాట్ అయిపోయింది. దే గాట్ పిటియన్స్ అండ్ స్లో ప్రమోషన్స్. రాసారా? నెక్స్ట్ థర్డ్ వన్, ద థర్డ్ సోల్జర్ ఆస్క్డ్ హూ ఆర్ ద బ్రిటిష్. ఇక్కడికి వచ్చేసరికి హూ ద బ్రిటిష్, వేర్ అయిపోతుంది, క్వశ్చన్ మార్క్ కాబట్టి హూ ద బ్రిటిష్ వేర్ టు అబాలిష్ అంటే టోటలీ తీసేయడం, అబాలిష్ అవర్ దేర్ అయిపోతుంది. టు అబాలిష్ దేర్ కస్టమ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడితో మనకి థర్డ్ లెసన్ కూడా పూర్తయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ లెసన్, బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ. ల్యాప్స్ అంటే లోపాలు, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ల్యాప్స్ అంటే లోపము, మనకి బాగా జ్ఞాపకమరిది అంట. పేజ్ నెంబర్ 70లో ఉంది చూడండి ఫ్రెండ్స్. పేజ్ నెంబర్ 70లో ఉన్న గ్రామర్ పార్ట్, ఓకేనా? లుక్ అట్ దీస్ సెంటెన్సెస్. హీ హ్యాడ్ టు బై అట్లీస్ట్ 5 books టు లాస్ట్ హిమ్ త్రూ అవుట్ ద వీక్. ఇక్కడ హ్యాడ్ టు ఉంది. ఇక్కడ బిపిన్ హ్యాడ్ టు ఆస్క్ చునీ టు లీవ్. హ్యాడ్ టు ఎక్కడ వాడతాము? ఇట్ ఈస్ యూజ్డ్ టు షో వెరీ ఇంపార్టెంట్ ఆర్ నెససరీ టు డూ సంథింగ్, ఆర్ ఐ కెన్ సే పాస్ట్లో మాత్రమే హ్యాడ్ టు అనేది వాడతాము. హ్యావ్ టు అనేది ఎక్కడ వాడతాము? ఇక్కడ హ్యావ్ టు అనేది ఏదైనా ఒక రిక్వెస్ట్ కానీ ఏదైనా ఒక ఆబ్లిగేషన్, మనకి ఏదైనా పని జరగాలంటే మనము అక్కడ హ్యావ్ టు వాడతాం, ఆబ్లిగేషన్స్. నెక్స్ట్ హ్యాస్ టు యూజ్డ్ విత్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంటుంది కదా, అట్లా థర్డ్ పర్సన్ such as pronouns such as he, she, it, ఇవన్నీ. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ హ్యావ్ టు హ్యాస్ టు ఇచ్చాడు, మమ్మల్ని ఫిల్ చేయమంటున్నాడు. ఐ హ్యావ్ టు కట్ మై హెయిర్. వీ హ్యాడ్ టు గో ఫార్ స్విమ్మింగ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఉంది కాబట్టి హ్యాడ్ రాసేసాం. డాష్ టెల్ ద ప్రిన్సిపల్ ద ట్రూత్. షీ హ్యాడ్ టు. ఇక్కడ కూడా హ్యాడ్ టు. నెక్స్ట్ వీ హ్యావ్ టు కంప్లైన్. ఇంకా కంప్లైంట్ చేయలా, వీ హ్యావ్ టు కంప్లైన్. నెక్స్ట్ రోమెట్ హ్యాడ్ టు ఫినిష్ హిస్ హోంవర్క్ బిఫోర్ హీ కుడ్ కమ్ అవుట్ ఫర్ ప్లే. ఐ డాష్ రిపేర్ మై బైసైకిల్. ఐ హ్యాడ్ టు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 70లో ఫ్రెండ్స్ ఇది idioms ఉన్నాయిట. idioms. Now look for them in the dictionary in the same way. First of all, arrange them in the order for which they have to find them in a dictionary. డిక్షనరీలో ఎలా ఉంటుందో అదే ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు ఫ్రెండ్స్ మనని. ఓకే, టు టెల్ యూ వీ హ్యావ్ పుట్ ఇన్ బోల్డ్. ఇదిగో బోల్డ్లో రాసాము. అండర్ విచ్ యూ మస్ట్ లుక్ ఫర్ ద ఇడియం ఇన్ ద డిక్షనరీ. క్లోజ్ అడ్జెక్టివ్, అది వెనకాల పేజ్ ఇచ్చారు అడిషనల్ నోట్స్కి, పేజ్ ఇవ్వాల. సో ఈ పేజ్లోనే రాసేద్దాం ఫ్రెండ్స్ మనం. క్లోజ్. క్లోజ్. బ్రేక్ ఇంటూ స్మైల్ అంటే బ్రేక్ ఇంటూ సంథింగ్, ఏదైనా కొత్త విషయాన్ని స్టార్ట్ చేయడం వర్బ్ అది. క్యారీ ఆన్ అంటారు కదా. ఓకే క్యారీ ఆన్. ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చున్నారు అనుకోండి చాలాసేపు నుంచి, ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి వచ్చారనుకోండి, సరే క్యారీ ఆన్ కానిచ్చుకొని ఈ పని అనడం, అది దానికి మీనింగ్. హ్యావ్ అ క్లీన్ రికార్డ్. హ్యావ్ అ క్లీన్ రికార్డ్ అంటే ఇప్పటి వరకు సర్వీస్లో అసలు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్స్ లేకుండా ఎవరు కంప్లైంట్ చేయకుండా వాళ్ళు ఉండడాన్ని క్లీన్ రికార్డ్ అంటారు. నెక్స్ట్ బీట్ అరౌండ్ ద బుష్. బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఇట్లా చెప్పాల్సిన విషయాన్ని ఇలా వచ్చి చెప్పడం అనమాట, అది బీట్ అబౌట్ ద బుష్. నౌ రెఫర్ టు ద డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ వాట్ దే మీన్. ఓకే, చెప్పేసాను కదా మీకు నేను. I saw this movie yesterday. Okay friends, పేజ్ నెంబర్ 71లో బాక్స్ ఇచ్చాడు. I saw this movie yesterday. I have seen this movie already. 2 different forms ఇచ్చారు చూడండి. బిపిన్ బాబు వర్క్డ్ హియర్ ఫర్ అ వీక్ లాస్ట్ ఇయర్ బిపిన్ బాబు ఇక్కడ ఒక వారం వర్క్ చేశాడంట. అదే సెంటెన్స్ని బిపిన్ బాబు హ్యాస్ వర్క్డ్ హియర్ సిన్స్ 2003 నుంచి పనిచేస్తున్నాడంట. చునీలాల్ రోడ్ టు అ పబ్లిషర్ లాస్ట్ వీక్. చునీలాల్ అనే అతను ఏదైనా ఒక పుస్తకం పబ్లిష్ చేసే అతనికి లాస్ట్ వీక్ లెటర్ రాశాడంట. చునీలాల్ హ్యాస్ రిటర్న్ టు అ పబ్లిషర్, ఇది ఒక రకం. ఐ విజిటెడ్ రాంచీ వన్స్ లాంగ్ చాలా రోజులకు ముందు రాంచీ అనే ఊరు మీట్ అయ్యాను అంటున్నారు. ఐ హ్యావ్ విజిటెడ్ రాంచీ వన్స్ బిఫోర్, ఇది ఒక రకంగా ఉంది. కంపేర్ ద సెంటెన్సెస్ ఇన్ ద 2 columns ఎస్పెషలీ ద వర్బ్ ఫార్మ్స్. ఇక్కడ వర్బ్ ఏంటి సా, ఇక్కడ ఏంటి హ్యావ్ సీన్, ఇక్కడ ఏంటి వర్క్డ్, ఇక్కడ ఏంటి హ్యాస్ వర్క్డ్, ఇక్కడ రోట్, ఇక్కడ హ్యాస్ రిటర్న్, ఇక్కడ విజిటెడ్, ఇక్కడ హ్యావ్ విజిటెడ్. విచ్ కాలమ్ టెల్స్ దాట్ బిపిన్ ఇస్ స్టిల్ వర్కింగ్ అట్ ద సేమ్ ప్లేస్. ఏ కాలం చెప్తుంది? విచ్ కాలమ్ ఏ. ఫర్ అ వీక్ లాస్ట్ ఇయర్ అంటున్నారు కదా. వర్క్డ్ హియర్ సిన్స్ 2003. అట్ ద సేమ్ ప్లేస్ అనేది కాలమ్ బి, సెకండ్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ విచ్ కాలమ్ సజెస్ట్ దట్ చునీలాల్ ఇస్ నౌ వెయిటింగ్ ఫర్ అ రిప్లై ఫ్రమ్ ద పబ్లిషర్. రిప్లై. సో చునీలాల్, ఏ కాలం చెప్తుంది చునీలాల్ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారని? లాస్ట్ వీక్ చునీలాల్ హ్యాస్ రిటర్న్ టు అ పబ్లిషర్. సో ఇది కాలం
A. Which column suggests that person still remembers the movie he saw? Saw ఉన్నది కాబట్టి column B. Which column suggests that the experience of visiting Ranchi is still fresh in speaker's mind? వీటిలో రాంచి మనం వెళ్ళిన ఒక్కసారి చూస్తే ఇక్కడ మైండ్లో అలా నిలిచిపోయింది బాసు అంటారు కదా, అట్లా. సో విచ్ కాలం చెప్తుంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజిటింగ్ రాంచి ఈజ్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మైండ్, ఇంకా మైండ్లో అలా ఫ్రెష్గా అలా ఉండిపోయిందంట. కాలం ఏయా కాలం బియా? లాస్ట్ వన్, కాలం ఏ. నెక్స్ట్, వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో జంబుల్డ్ వర్డ్స్ ఇచ్చారంట. దీన్ని మనకి వర్కింగ్ ఇన్ గ్రూప్స్ రీఅరేంజ్ ద వర్బ్స్, దీన్ని రీఅరేంజ్ చేసి కరెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్గా చేయాలంట ఫ్రెండ్స్. ఇది చూడండి, జంబల్ సెంటెన్స్లో యాక్చువల్లీ ద కార్ సీమ్డ్ టు హ్యావ్ వ్యానిష్డ్ ఇన్ టు థిన్ ఎయిర్, దాన్ని జంబల్ చేసి ఇలా మార్చారు. వ్యానిష్డ్ ఇన్ టు థిన్ ఎయిర్ మీనింగ్ ఏంటి? వ్యానిష్డ్ అంటే టోటల్ మాయం అయిపోవడం. ఓకే, నెక్స్ట్, స్టాప్ అండ్ టెల్ మీ బీటింగ్ అబౌట్ ద, దీనికి ఆన్సర్ ఏంటి? దీన్ని రీఅరేంజ్ చేద్దాం ఫస్ట్, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్ అండ్ టెల్ మీ ఉందిగా, టెల్ మీ వాట్ యు వాంట్. ఇక్కడ ఇడియం ఏది మనకి? టాక్ వేగ్లీ, దీనికి మీనింగ్ అది. స్టాప్ బీటింగ్ అబౌట్ ద బుష్. ఓకే, నెక్స్ట్ మనం రీఅరేంజ్ చేద్దాము. ఇఫ్ యూ don't pay attention if you don't pay attention to the announcement you might board the రాంగ్ ట్రైన్. ఇలా సెంటెన్స్ ఫస్ట్ జంబుల్ చేసుకోవాలి. ఇక్కడ ఇడియం ఏంటి మనకి? పే అటెన్షన్ అనేది ఇడియం, ఇది ఇడియం. పే ఇడియం, పే అటెన్షన్, పే ఇడియం కదండి, పే అటెన్షన్ ఇది ఇడియం. ఈ ఇడియంకి మీనింగ్ ఇక్కడ రాస్తాను, పే అటెన్షన్. పే అటెన్షన్ అంటే బీ కేర్ఫుల్. నెక్స్ట్, ద విలేజర్స్ ట్రైడ్ ద క్రైమ్ ఆన్ ద యంగ్ ఉమెన్ టు పిన్, అలా మార్చిచ్చారు. దీన్ని ఇక్కడ మనం కరెక్ట్గా రాద్దాం. ద విలేజర్స్ tried to pin the crime on the young woman. ఇది మనకి సెంటెన్స్. ఇక్కడ ఇడియం ఏంటి? పిన్ ద క్రైమ్, పిన్ ద క్రైమ్ ఆన్. దీనికి మనకి రాంగ్ పర్సన్ మీద మనం క్రైమ్ అనేది వాళ్ళ నెత్తి మీద పెట్టడం అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి దీన్ని బిపిన్ బాబు లవ్డ్ టెల్లింగ్ పీపుల్ that
he was under doctor's order to eat early. ఇది మనకి జంబల్డ్ సెంటెన్స్. ఇది కరెక్ట్గా రాయాలంటే దీనిలో ఇడియం ఏంటి? అండర్ వన్స్ ఆర్డర్. అది డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఏదైనా కానీ అది ఒక ఇడియం. అంటే అండర్ ఇన్స్ట్రక్షన్, ఎవరైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకోండి దాన్ని ఇలా అంటారనమాట. నెక్స్ట్లో ఏంటి? ద టీచర్ raised the eyebrows when the students said that they had raised all their lessons. ఇక్కడ ఇడియం ఏంటి? raised the eyebrows. raised the eyebrows ఇది ఇడియం. ఇక్కడ దీనికి మీనింగ్ టు ఫీల్ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోవడం లేకపోతే అనుమానించడం, డౌట్ఫుల్. ఇవన్నీ రైజ్డ్ ద ఐబ్రోస్కి మీనింగ్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడితో మనకి 4th లెసన్ కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ 5th లెసన్ పేరేంటి ఫ్రెండ్స్? ద సమ్మిట్ విదిన్. పేజ్ నెంబర్ 81లో ఉన్న గ్రామర్ ఫ్రెండ్స్. లుక్ అట్ ద ఇటాలిసైజ్డ్ ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్. ఇక్కడ ఫ్రేజ్ ఇచ్చారు, దానికి మీనింగ్స్ ఇచ్చారనమాట. ఓకే, సో మౌంటైన్స్ ఆర్ నేచర్ అట్ ఇట్స్ బెస్ట్. నేచర్స్ బెస్ట్ అంటే నేచర్స్ బెస్ట్ ఫామ్ అండ్ పర్ఫామ్. ప్రకృతిలో ఉండే బెస్ట్ రూపం ఏంటంటే మౌంటైన్స్ అని అంటున్నారు. యువర్ లైఫ్ ఈజ్ అట్ రిస్క్. నీ జీవితం చాలా రిస్క్లో ఉన్నది, అది ఇన్ డేంజర్లో ఉన్నదని మీనింగ్. నెక్స్ట్, హీ వాస్ అట్ ఇట్స్ బెస్ట్ ఆర్ వర్స్ట్ ఇన్ ద లాస్ట్ మీటింగ్లో తను మరి అది బెస్ట్గానో లేకపోతే మరి వర్స్ట్గానో పర్ఫామ్ చేశాడంట. అది బెస్ట్ ఆర్ వర్స్ట్ పర్ఫార్మెన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ డైలాగ్స్ చూసింగ్ సూటబుల్ ఫ్రేసెస్. ఇదిగో మనకి ఫ్రేస్ ఇచ్చాడు, దీన్ని ఆ నెక్స్ట్ ఉన్న ఫిల్అప్స్లో చేయమంటున్నాడు ఫ్రెండ్స్. యూ వేర్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ పర్మిషన్, గో టు ద ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళండి. స్కూల్ యు వేర్ అవే ఫ్రమ్ స్కూల్ నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయావంట పర్మిషన్ లేకుండా. గో టు ద ప్రిన్సిపల్ అట్ వన్స్ అనే ఫ్రేస్ రావాలి మనకి. అండ్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. ఎస్ మేడం, బట్ వుడ్ యూ హెల్ప్ మీ రైట్ ఇట్ ఫస్ట్ అని అడుగుతున్నాడు స్టూడెంట్. రాస్తానికి హెల్ప్ చేస్తారా అని. అరుణ్ ఏమన్నాడు ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో? ఆర్ యూ అన్వెల్, నీకేమన్నా ఒంట్లో బాగాలేదా? అప్పుడు ఇలా నో నాట్ అట్ ఆల్. ఇక్కడ అట్ ఆల్ వస్తుంది, ఇక్కడ అట్ వన్స్, ఇక్కడ అట్ ఆల్. వై డూ యూ ఆస్క్? లేదే, అదేం లేదే, ఎందుకని అడుగుతున్నావు? ఇఫ్ యూ వేర్ అన్వెల్ ఐ వుడ్ సెండ్ యూ టు మై అంకుల్. మా అంకుల్ డాక్టరే, మా అంకుల్ దగ్గరికి పంపిస్తాను నీకు ఒంట్లో బాగాలేకపోతే అంటున్నాడు. అది అక్కడ కాన్వర్సేషన్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? మేరీ ఏమంటుంది? ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ హ్యావ్ అన్ ఎపిసోడ్ ఆఫ్ లవ్ అట్ ఫస్ట్ సైట్. లవ్ అనగానే అట్ ఫస్ట్ సైట్ రావాలి అనే ఇడియం. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే ఫస్ట్ చూడగానే లవ్లో పడిపోయేది అన్ని ఇండియన్ మూవీస్కే వస్తాయి అన్నమాట. అది అంటుంది. డేవిడ్ అంటారు, ఈజ్ దట్ వాట్ మేక్స్ దెమ్ సో పాపులర్ ఇన్ ఫారిన్ కంట్రీస్? ఒకవేళ ఈ విషయమైనా ఫారిన్ కంట్రీస్లో అంతా చాలా పాపులర్గా ఉంటుంది ప్రతి మూవీస్లోనూ అని అడుగుతున్నాడు. ఓకే, అక్కడితో అయిపోయింది. ఫోర్త్ సెంటెన్స్ ఏంటి? ఆసిఫ్ అడుగుతున్నాడు, యు లుక్ డిప్రెస్డ్, నువ్వు చాలా దుఃఖంగా ఉన్నావు. వై ఆర్ యువర్ స్పిరిట్స్ డాష్ టుడే? వై ఆర్ యువర్ స్పిరిట్స్ అట్, ఇక్కడ రాస్తాను, అట్ సచ్ అ లో
అప్ టుడే, అప్ టుడే. అప్ అంటే డిప్రెషన్, బాధ. సో ఎందుకని యువర్ స్పిరిట్స్, నీ మనసంతా ఏంటి చాలా డిప్రెషన్లో ఉన్నావు అని అడగడం అనమాట. దట్స్ ఇడియం. నెక్స్ట్ అశోక్ ఏమంటున్నాడు, ఐ హ్యావ్ టు రైట్ 10 sentences యూసింగ్ వర్డ్స్ ఐ హ్యావ్ నెవర్ హర్డ్ బిఫోర్. నేనంటే అసలు అలాంటి పదాలే వినలేదు ఇప్పటి వరకు, దాని మీద 10 sentences రాయమన్నారు, అందుకే నేను చాలా డిప్రెషన్లో ఉండిపోయాను అంటూ ఆయన సమాధానం ఇచ్చాడు. నెక్స్ట్ షీబా, యువర్ బిగ్ మూమెంట్ ఇస్ క్లోజ్ అట్ హ్యాండ్. నీకు చాలా గొప్ప విషయం ఏదో జరగబోతుంది, అది క్లోజ్ అట్ హ్యాండ్ అంటే చాలా దగ్గరలో, తక్కువ కాలంలో, తక్కువ సమయంలో జరుగుతుంది అని అర్థం. అట్ హ్యాండ్. హౌ షుడ్ ఐ వెల్కమ్ ఇట్, నేను ఎలా దాన్ని ఆహ్వానించాలి. గెట్ అప్ అండ్ రిసీవ్ ద ట్రాఫీ. లేచి నించోని ఆ ట్రాఫీ అనే పథకాన్ని తీసుకోమని అంటున్నారనమాట. నెక్స్ట్ రైట్ ద నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాడింగ్. ఇక్కడ ఇచ్చిన వాటికి ఏఎన్సిఈ కానీ ఈఎన్సిఈ కానీ యాడ్ చేయమంటున్నారు ఫ్రెండ్స్. ఇది కూడా పేజ్ నెంబర్ 81లోనే ఉంది చూడండి. ఎండ్యూర్కి ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు. నెక్స్ట్ పర్సిస్టెన్స్. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల. నెక్స్ట్ ఇక్కడ సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత. నెక్స్ట్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం. మెయింటైన్, దీనికి కూడా ఏఎన్సిఈ వస్తుంది. మెయింటెనెన్స్, ఎన్ఈఎన్సిఈ. మెయింటెనెన్స్. అబోర్ అంటే అబోరెన్స్, ఆర్ఆర్ఈఎన్సిఈ వస్తుంది. అబోరెన్స్ అంటే అసహ్యం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 82లో మ్యాచ్ వర్డ్స్ అండర్ ఏ విత్ మీనింగ్స్ అండర్ బి. ఈ వర్డ్స్కి మీనింగ్స్ ఇటుపక్క మ్యాచ్ చేయమంటున్నారు. రిమోట్ అంటే దూరంగా ఉన్న, తెలుగులో రాస్తున్నాను చూడండి, దూరంగా ఉన్న. ఓకే, దీనికి మీనింగ్ ఏముంటుంది, దూరం అంటే చాలా దూరం, ఫార్ అవే. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ మీన్స్ అంటే సాధనం, అంటే మెథడ్స్. నెక్స్ట్ డామినెంట్, ఆధిపత్యం. డామినెంట్ అంటే మోస్ట్ ప్రామినెంట్, ఓవర్ పవర్డ్, ఫార్బిడబుల్, ఓవర్ మీల్ కాదు, మోస్ట్ ప్రామినెంట్. ఓకే, నెక్స్ట్ ఫార్బిడబుల్ అంటే భయంకరమైన. అంటే చాలా భారీ ఎత్తున, చాలా పెద్దది. సో దీనికి ఆన్సర్ ఏంటి, డిఫికల్ట్ టు ఓవర్కమ్. నెక్స్ట్ ఓవర్వెల్మ్డ్, ఏ చేసినా అతి, ఓవర్ పవర్, ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్కమ్ అన్నీ. సో ఓవర్వెల్మ్డ్ అంటే ఇక్కడ 5 ఇది వస్తుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ అండర్. పేజ్ నెంబర్ 82లో ఉంది ఫ్రెండ్స్. దేర్ వేర్ డాష్ అబ్స్టకల్స్. సో ఆ పైన రాసిన దాన్ని ఫిల్ చేయాలి. ఫార్మిడబుల్ అబ్స్టకల్స్ ఆన్ ద వే బట్ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ సేఫ్లీ. ఇందాక మీనింగ్ చెప్పాను కదా ఫార్మిడబుల్కి. ఓకే, వీ హ్యావ్ నో మీన్స్ ఆర్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపెండ్ దేర్. అక్కడ ఏం జరిగిందో మనం కనుక్కోవాలంటే మన దగ్గర ఏ మెథడు లేదు.
ఆ మెథడ్ని ఇందాక ఏం చెప్పుకున్నాం, మీన్స్ అనుకున్నాం. వై హీ లివ్స్ ఇన్ అ హౌస్ remote from any town or village is more than I can tell. వై హీ లివ్స్, తను బాగా టౌన్కి విలేజ్కి లేకుండా టచ్ లేకుండా దూరంగా ఎక్కడో పొలాల మధ్యలో ఇల్లు కట్టుకున్నాడంట. సో డాష్ బై గ్రాటిట్యూడ్ వి బో టు ద స్పీకర్ ఫర్ హిస్ వాల్యుబుల్ అడ్వైస్. స్పీకర్ ఎవరైతే మాట్లాడుతున్నారో మైక్లో వాళ్ళు ఏమైనా మంచి అడ్వైస్, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారనుకోండి, వాళ్ళని మన కృతజ్ఞతతో ఏం చేస్తాము, వి విల్ బీ ఇందాక చెప్పాను కదా, ఓవర్వెల్మ్డ్, అరవడం, గోల్గాల్ చేయడం, అవన్నీ ఓవర్వెల్మ్, సంతోషంతో, అవన్నీ పాజిటివే. ద ఓల్డ్ క్యాసల్ స్టాండ్స్ ఇన్ అ డాష్. క్యాసల్ అంటే పాక. ద ఓల్డ్ క్యాసల్ స్టాండ్స్ ఇన్ అ డాష్ పొజిషన్, డామినెంట్ పొజిషన్. Dominant above the sleepy town. The old castle stands in a dominant position above the sleepy town. ఓకే డామినెంట్ వస్తుంది ఇచ్చిన వాటిల్లో. ఓకే, ఇక్కడితో మనకి పార్ట్ 1 5 లెసన్స్ అయిపోయింది ఫ్రెండ్స్, పూర్తయిపోయింది. మీకు చాలా డీటెయిల్డ్గా చేస్తున్నాను. ఓవర్ నైట్ అయినా కూడా మీకు కంప్లీట్ చేయాలని చెప్పి చేస్తున్నాను ఫ్రెండ్స్. సో 99% మీకు డౌట్స్ ఉండదు, గ్యారంటీగా నిదానంగా చూసి చదువుకోండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 6th లెసన్ నుంచి 10 లెసన్స్ వరకు అతి త్వరలో నేను వెంటనే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ దెన్ ఈ టెక్స్ట్ బుక్ ఈ లింక్స్ అన్నీ కూడా కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాం. సో చూసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 6th లెసన్ నుంచి 10th లెసన్ వరకు ఆ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. Take care. Bye-bye. Thank you.